ఇన్ఫ్లేషన్ అంటే ఈ రోజుల్లో చాలా మందికి తెలుసు ధరల పెరుగుదల అని. అది ప్రస్తుతం మన దేశంలో 6 నుండి 7% ఉంది. అయితే అన్ని ధరలు ఇలాగే పెరుగుతున్నాయని చూస్తే ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చులు అంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ మాత్రం 11 నుండి 12% ఉంటూ వస్తుంది. అలాగే మెడికల్ ఖర్చులు అంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% ఉంది. అంటే సాధారణ ఇన్ఫ్లేషన్ కంటే కూడా ఇది డబుల్. దీన్ని బట్టి చూస్తే ఈ రోజుల్లో ఏదైనా ఒక సర్జరీకి ₹1,00,000 ఖర్చు అయింది అనుకోండి, వచ్చే సంవత్సరం అదే సర్జరీకి 1,14,000 ఖర్చు అవుతుంది అనమాట. ఇలా మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చులు పెరుగుతున్నప్పుడు సహజంగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా పెరుగుతున్నాయి. అయితే కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేవారు ఈ భారాన్ని ఎక్కువగా మోయాల్సి ఉంటుంది. కొంతమందికి ఒక నమ్మకం ఏంటంటే ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది రాను రాను తగ్గిపోతుంది కదా అని. అది తెలుసుకోవాలంటే అసలు మెడికల్ ఇన్ఫ్లేషన్ గల కారణాలు ఏంటి, అవి హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. మొదటిగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. మన దేశంలో మెడికల్ ఖర్చులు పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లకు కొత్త కొత్త ట్రీట్మెంట్లను కనిపెట్టడానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం. క్యాన్సర్, అవయవ మార్పులు లాంటి వాటికైతే మామూలుగానే ఖర్చు ఎక్కువ అవుతుంది. వీటికి తోడు మన దగ్గర ఉన్న టాప్ హాస్పిటల్స్ ఉన్న ఎక్విప్మెంట్స్ అంతా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దానివల్ల హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఉదాహరణకు ఎంఆర్ఐ మిషన్ తీసుకుంటే కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అంత డబ్బును తిరిగి రాబట్టుకోవాలంటే పేషెంట్ల బిల్లులోనే వసూలు చేయాలి. అలాగే ఇంతకుముందు ట్రీట్మెంట్ లేని వ్యాధులు నయం చేయడానికి, కొత్త డ్రగ్స్ను డెవలప్ చేయడానికి, వాటిని ఇంట్రడ్యూస్ చేయడానికి అయ్యే ఖర్చులు పెరిగిపోతుండడం వల్ల కూడా ఓవరాల్గా మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు ఒక అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలంటే ₹20,000 ఖర్చు అయ్యేది, కానీ ఇప్పుడు 50,000 అవుతుంది. ఎందుకు ఇలా ఖర్చు పెరిగింది అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సర్జికల్ ఫెసిలిటీస్ అమర్చుకోవడం వల్ల. మెడికల్ ఖర్చులు పెరగడానికి ఇంకొక ముఖ్యమైన కారణం మనం చెప్పుకోవాల్సింది ఇంక్రీజింగ్ మెడికల్ టూరిజం. వేర్వేరు దేశాల నుండి రకరకాల ట్రీట్మెంట్ల కోసం మన దేశానికి టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు, ముఖ్యంగా క్యాన్సర్, అవయవ మార్పులు లాంటి వాటి కోసం. దీనివల్ల మెడికల్ సర్వీసెస్ కు ఎక్కువగా డిమాండ్ ఏర్పడి సప్లై తక్కువగా ఉండడం వల్ల మెడికల్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన కారణం రైజింగ్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్. మెడిసిన్ తయారీలో వాడే రా మెటీరియల్స్ అన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండడం వల్ల వాటికి అయ్యే ఇంపోర్ట్ ట్యాక్స్, రవాణా ఖర్చులు, వాటి స్టోరేజ్కి అయ్యే వేర్ హౌస్ ఖర్చులు, వాటి ప్రాసెసింగ్ అయ్యే ఖర్చులన్నీ కలుపుకుంటే మెడిసిన్ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్ పేషెంట్లు వాడే లైఫ్ సేవింగ్ డ్రగ్ రేట్లు అందుకే ఈ మధ్య విపరీతంగా పెరిగాయి. వైద్య ఖర్చులు పెరగడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే డాక్టర్ పేషెంట్ రేషియో. మన దేశంలో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కు షార్టేజ్ ఎక్కువగా ఉంది, ముఖ్యంగా డాక్టర్లకు. జనాభా పెరుగుతున్నా కూడా దానికి తగ్గట్టుగా మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ రావడం లేదు. అందువల్ల మెడికల్ స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ చాలా పరిమితంగా ఉన్నారు. మనకున్న వర్క్ ఫోర్స్ సరిపోకపోవడం వల్ల, వారికి ఉన్న డిమాండ్ వల్ల కన్సల్టేషన్ ఫీజులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు చెప్పుకునే కారణాల వల్ల మన దేశంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. అలాగే మీకు తెలియడం కోసం కొన్ని దేశాల మెడికల్ ఇన్ఫ్లేషన్ ఒకసారి చూద్దాం. ఇండియా 14%, చైనా 12%, ఇండోనేషియా 10%, వియత్నాం 10%, ఫిలిప్పీన్స్ 9%. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కొన్ని చిన్న దేశాల కంటే కూడా మన దేశంలోనే మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ. దీన్ని తట్టుకొని నిలబడాలంటే మీ ముందున్న ఏకైక ఆప్షన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. అది కూడా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వయసులో తీసుకోవడం. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ, రిస్క్ పెరుగుతున్న కొద్దీ ప్రీమియమ్స్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ను ఆన్లైన్ లో కనుక తీసుకుంటే మీకు 25% వరకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆన్లైన్ లో హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకోవాలి అంటే అది పాలసీ బజార్. పాలసీ బజార్ లో ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ ను నెలకు ₹390 కట్టడం ద్వారా కూడా పొందే అవకాశం ఉంటుంది. చాలా కేసుల్లో మీకు మెడికల్ చెకప్ అనేది అవసరం ఉండదు. పాలసీ అనేది మీకు ఇన్స్టెంట్ గా లభిస్తుంది. పాలసీ బజార్ వాళ్ళు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ను అలాట్ చేస్తారు. అలాగే క్లెయిమ్ సందర్భంలో మీకు 30 నిమిషాల్లోనే క్లెయిమ్ సపోర్ట్ సర్వీస్ దొరుకుతుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే. సెక్షన్ 80D ప్రకారం 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు మీ ఫ్యామిలీకి కలిపి మీరు ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఉండే పేరెంట్స్ కి కానీ సీనియర్ సిటిజన్స్ కి కానీ వేరే పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండి దాన్ని వేరే కంపెనీకి పోర్ట్ చేసుకునే సదుపాయం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. అలాగే డయాబెటీస్, బీపీ లాంటి జబ్బులు ఇదివరకే ఉన్నా కూడా వాటిని కూడా కవర్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. చాలా మంది కామన్ గా చేసే ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే వారికి కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పి పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే వారికి ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వారి పొజిషన్ బట్టి ఉంటుంది కానీ వారి రిక్వైర్మెంట్ బట్టి ఉండదు. అలాగే వారు జాబ్ చేంజ్ చేశారు అనుకోండి, వారి పేరెంట్స్ కున్న ఇన్సూరెన్స్ కవరేజ్ కోల్పోయే ప్రమాదం ఉంది. సపోజ్ జాబే పోయింది అనుకోండి, ఇక హెల్త్ ఇన్సూరెన్స్ లేనట్టే.
అప్పుడు 40-50 సంవత్సరాల వయసులో మీరు కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ప్రీమియమ్స్ అనేవి ఎక్కువగా ఉండొచ్చు. అప్పటికి ఏమైనా జబ్బులు ఉన్నాయనుకోండి, అవి కవర్ అవుతాయో లేదో తెలియని పరిస్థితి జరగవచ్చు. అందుకే మీరు అలాంటి మిస్టేక్ చేయకూడదు. మీరు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి మంచి రోజు ఏది అంటే అది ఇవ్వాలే, అది కూడా ఇప్పుడే. వీడియో ముగించే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి వచ్చిన ఒక అప్డేట్ మనం చెప్పుకోవాలి. అదేంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఏ హాస్పిటల్లోనైనా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందులాగా నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడుంది అని మీరు బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పని ఉండదు. ఇది మనందరికీ ఉపయోగపడే ఒక అద్భుతమైన డిసిషన్ మనం చెప్పుకోవచ్చు. సో మరెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ను క్లిక్ చేసి మీకు సూటబుల్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని వెంటనే తీసుకోండి.